రాష్ట్రంలో ఇప్పుడు కొత్తగా నారా లోకేష్ గారు సీఎం అనేటట్టు ఒక వార్త హల్చల్ అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమంటారు? రాష్ట్రంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చాలా అభివృద్ధి సాగుతోంది. కొంతమంది ఆ పార్టీ అభిమానులు కానివ్వండి, లేదంటే రాష్ట్రంలో కొంతమంది ప్రజలకు కనిపించొచ్చు, వారికి ఆ భావన ఉండొచ్చు, తప్పేమీ లేదు. నారా లోకేష్ గారు సీఎం అవుతారు, లేదంటే అవడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పని కూడా ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి నారా చంద్రబాబు నాయుడు గారు మనందరూ తెలిసిన విజనరీ నాయకుడు. వారు ఎన్నోసార్లు గతంలో కూడా ముఖ్యమంత్రి లాగా పనిచేశారు. ప్లస్ ఇప్పుడు కూటమి పార్టీల ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చాలా అద్భుతంగా చేస్తుంది. నిజంగానే ప్రజలు కోరుకుంటూ, లేదంటే అటువంటి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ లేదంటే కూటమి పార్టీల నిర్ణయం తీసుకున్నారు అనుకోండి, అందరికీ ఇప్పుడు ఎవరైతే ఆశిస్తున్నారో మరి వారందరికీ మంచిదే కదా. అంటే ఇప్పుడు సడన్ గా ప్రత్యర్థులైన వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని గారు మాట్లాడుతూ మీడియా ముఖంగా నారా లోకేష్ గారు సీఎం కాబోతున్నారు, ఉగాది వెళ్ళిన వెంటనే కూడా ప్రమాణ స్వీకారం అనే వార్త చెప్పారు. ఇప్పుడు అది మీడియాలో ఒక రకంగా వైరల్ అవుతుంది. కావాలనే వైసీపీ నాయకులు మాట్లాడారా లేదంటే ఇది నిజమేనంటారా? నిజం అవునో కాదన్న దానికి ఇంతకు ముందు నేను చెప్పాను. ఇక వైసీపీ నాయకులు మాట్లాడడం ఏంటంటే ఇప్పుడు కల్తీ లిక్కర్ కి సంబంధించి లేదంటే రకరకాల కేసుల పైన వాళ్ళు ఉన్నారు. సో అందుకని చెప్పని దాని నుంచి మరల్చడం కోసం అని చెప్పని కూడా వాళ్ళు ఇటువంటి టాపిక్ ని తీసుకురావచ్చు. ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనుకోండి, ఇందాక అనుకున్నట్టుగా ఎవరైతే ఇట్లా వారికి కావాలి సీఎం కావాలని ఆశిస్తున్నారో వారందరికీ ఆనందమే కదా. అది పేరుని నాని చెప్పినా లేదంటే ప్రజలు ఆశించినా మరి జరుగుతోంది అనుకోండి, అది అందరికీ సంతోషమే అవుతుంది కదా. అది పార్టీ తీసుకుంటుంది నిర్ణయము, లేదా కుటుంబ పార్టీలు తీసుకుంటాయి, అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు కదా. ఉన్న పలంగా నారా లోకేష్ గారు సీఎం అయితే ఆయన మేనేజ్ చేయగలరంటారా? ఆ శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా? ఒకవైపు పార్టీని, ఇంకోవైపు ప్రభుత్వాన్ని రెండు నడపాలి కదా, ఆయన వల్ల అవుతుందంటారా? గడిచిన కొన్ని సంవత్సరాల్లో నారా లోకేష్ గారు అటు వారు రాజకీయ నాయకుల్లాగా అంటే మంగళగిరి కాన్స్టిట్యుయెన్సీలో కానివ్వండి, లేదంటే పార్టీని తెలుగుదేశం పార్టీని నడిపించడంలో కూడా చాలా అత్యంత కీలకంగా చాలా మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే కూటమి పార్టీలను సమన్వయం చేసుకోవడంలో పాటు మంత్రిలాగా కూడా వారు చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలకి మంచి పాలనను అందిస్తూ ఉన్నారు. నాకు తెలిసి అంటే ముఖ్యమంత్రి అవ్వడానికి అవుతారా లేదా అనేది కాసేపు పక్కన పెడితే గనక నిజంగా మంచి పాలనను అందించడానికి వారు ఇప్పుడు సిద్ధంగానే ఉన్నారు అని చెప్పి నాకైతే అనిపిస్తోంది. అంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అనేది చాలా ఆర్థిక ఇబ్బందులు స్థితిగతుల్లో ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక సీనియర్ ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన అధ్యక్షతలోనే ప్రభుత్వం అంతా నడుస్తుంది. మరి సడన్ గా ఆయన కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి నారా లోకేష్ గారు సీఎం బాధ్యతలు చేపడితే పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరు మాట్లాడేవన్నీ కూడా చాలా మటుకు స్పెక్యులేషన్ అని చెప్పి అనిపిస్తుంది. నిజంగా అటువంటి పరిస్థితి వస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే కూటమి పార్టీల ఆధ్వర్యంలో ప్రజలకి మేము ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకొని సవ్యంగా అభివృద్ధి పథంలో వికసిత ఆంధ్రప్రదేశ్ ని లక్ష్యంగా చేసుకుని పాలన సాగుతుంది అనడంలో నిస్సందేహం. అది ప్రజలకు కావాల్సింది ఆంధ్రప్రదేశ్ లో మంచి పాలన అందించడం. గతంలో నారా లోకేష్ గారిని చాలా మంది అవమానించారు. ఒక రకంగా మాట్లాడడం రాదని, పప్పు అని, ఒక రకంగా బాడీ షేమింగ్ తో సహా చాలా విధాలుగా అవహేళన చేశారు. మరి అప్పటి నారా లోకేష్ కి ఎప్పటి నారా లోకేష్ కి తేడా ఏంటి? ఆయనలో కొత్తగా ఏం కొత్తదనం చూస్తున్నారు? ఏం చేంజ్ అయ్యారంటారు ఆయన? నేను ఇంతకు ముందే చెప్పాను కదండి, రాజకీయంగా కానివ్వండి లేదా కార్యకర్తలతో కలుపుకోవడం కానివ్వండి, సీనియర్ నాయకులను కలుపుకోవడంలో కానీ, ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవడంలో కానీ, ప్రజలకి యొక్క సమస్యలను అర్థం చేసుకోవడము, చక్కటి పాలనను అందించడంలో వారు చాలా బాగా ఇప్పుడు ఎక్స్పీరియన్స్ వచ్చింది. మరి ఆయన ముఖ్యంగా రాష్ట్రంలో విద్యాశాఖ ప్లస్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు కదా. ఈ రెండు శాఖలు కూడా రాష్ట్రానికి ఒక పునాదుల్లా పనిచేస్తున్నాయి. ఈ శాఖల్లో ఆయన పనితీరు ఎలా ఉంది, పురోగతి ఎలా ఉంది? మీరేం చెప్తారు ఆయన పనితీరును బట్టి? ఈ రోజున నారా లోకేష్ గారు తీసుకుంటున్నటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయి, నారా లోకేష్ గారి శాఖని చాలా బాగా పనిచేస్తుంది. అదర్వైజ్ కోసం ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖలు సవ్యంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ప్రజలకు మేము ఇచ్చిన మాటని హామీ నిలబెట్టుకునే క్రమంలో వికసిత ఆంధ్రప్రదేశ్ ని డెవలప్మెంట్ లో ముందు తీసుకునేలో బాగా ముందుకు వెళ్తున్నాం. అటుపక్క కేంద్ర ప్రభుత్వం కూడా బాగా మాకు మంచి సహకారాన్ని అందిస్తుంది. థ్యాంక్ యూ.